ఈరోజు మనం ఈ వీడియోలో జీడిపి అంటే ఏంటి, జీడిపి అనేది మన మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, జీడిపిని అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. అసలు ఇప్పుడు ఈ జీడిపి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అంటే ఇప్పుడు మనం తరచుగా న్యూస్ డిస్కషన్లో కానీ న్యూస్ పేపర్లో కానీ వింటూ ఉన్నాం, మన భారతదేశం యొక్క జీడిపి అనేది తగ్గిపోతూ ఉందని, అది సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని, అంటే 1.4% కానీ 1.5% కానీ ఉంటుంది అని ఈ మధ్యకాలంలో చెప్తూ వస్తున్నారు. అది కూడా ఎస్పెషల్లీ ఎప్పుడైతే మన ఇండియాలోకి కరోనా వైరస్ ఎంటర్ అయిందో ఆ తర్వాత పరిస్థితులను దృష్ట్యా మన జీడిపి యొక్క గ్రోత్ రేట్ బాగా తగ్గించడం జరిగింది అంతర్జాతీయ సంస్థలు. సో అందుకని తరచుగా మనం ఈ పదం గురించి వింటూ ఉన్నాం, జీడిపి అంటే ఏంటి అని. సో దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీతో షేర్ చేసుకోవడానికి కోసం ఈ వీడియో చేస్తున్నాను. రైట్. సో అసలు జీడిపి అంటే ఏంటి? సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో దీన్నే తెలుగులో స్థూల దేశోత్పత్తి అని అంటారు. అంటే ఒక 1 year కాలంలో, అంటే 1 year టైంలో మనం ఒక దేశంలో అమ్ముడైన మొత్తం చివర వస్తువులు మరియు సేవల మొత్తం విలువ ఎంతైతే ఉంటుందో అదే మన జీడిపి అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఇయర్లో ఏదైనా కంట్రీలో, ఏ కంట్రీ అయినా అవ్వచ్చు, ఎగ్జాంపుల్ మన ఇండియా కంట్రీనే తీసుకుందాం. మన ఇండియా కంట్రీలో ఒక ఇయర్ కంప్లీట్ అయిపోయేసరికి మనం మనం పెట్టిన పెట్టుబడి కానీ, ఎక్స్పెండిచర్ కానీ, సేవింగ్స్ కానీ అన్ని రకాల పరిస్థితులని పరిగణలోకి తీసుకొని అల్టిమేట్గా ఫైనల్ క్యాలిక్యులేషన్గా ఏదైతే మిగులుతుందో అదే మన జీడిపి అవుతుంది. ఇంకా మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సపోజ్ లెటస్ కన్సిడర్ ఒక ఎగ్జాంపుల్, ఒక షాప్ తీసుకోండి లేదా ఏదైనా ఒక మార్కెట్ తీసుకోండి, మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక షాప్ తీసుకుంటున్నాను. సో ఆ షాప్లో ఒకరోజు 50 రూపాయలు విలువ చేసే ఒక పుస్తకాన్ని, రైట్, అలాగే 60 రూపాయలు విలువ చేసే ఒక చాక్లెట్ని, 70 రూపాయలు విలువ చేసే ఒక పెన్ను అమ్మింది అనుకుందాం. అంటే మీరు కొన్నారు అనుకుందాం, షాప్ అనేది అమ్మింది, మీరు కొన్నారు. సో ఇప్పుడు మీరు టోటల్ కౌంట్ చేస్తే ఎంత? సో 180 రూపీస్, టోటల్ 180 రూపీస్ అయింది. ఆ టోటల్ 180 రూపీస్ అనేది మన దేశం మొత్తంలో ఉత్పత్తి అయి అమ్ముడైన వస్తువుల మొత్తం విలువ కలిపితే అది ఆ దేశ జీడిపి అవుతుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు మనం ఏవైతే కొన్నామో, అంటే షాప్ కూడా అమ్మాడు 180 రూపీస్ అనేది, ఆ 180 రూపీస్ అనేది మన జీడిపిలోకి యాడ్ అవుతుంది. రైట్. అంటే ఇలాంటివి అన్నీ కూడా మొత్తం రోజు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి 365 డేస్లో అసలు మనం ఎంత కొనుగోలు చేశాము, ఎంత అమ్మారు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటేనే దాన్నే మన జీడిపి అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఒక చిన్న డౌట్ వస్తుంది. సో మరి అలాంటప్పుడు మన ఇండియాలో కొనుగోలు శక్తి ఎక్కువగానే ఉంటుంది, మనం ప్రతిరోజు ఏదో వస్తువు కొంటూనే ఉంటాం, షాపోడు కూడా ఏదో ఒక వస్తువుని అమ్ముతూనే ఉంటాడు. మరి అలాంటప్పుడు మన జీడిపి అనేది చైనా కన్నా ఎక్కువ ఉండాలి కదా, లేదా అమెరికా కన్నా ఎక్కువ ఉండాలి కదా, ఎందుకంటే అవే టాప్ లిస్ట్లో ఉంటున్నాయి కాబట్టి మనతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే మన చైనాతో ఎప్పుడు కంపేర్ చేసుకునేది, ఎందుకంటే చైనా జనాభా మన జనాభా సేమ్గానే ఉంటుంది. మరి అలాంటప్పుడు చైనా యొక్క జీడిపి అనేది 2 digitsలో ఉంటుంది. 2017 స్టాటిస్టిక్స్ ప్రకారం చైనా యొక్క జీడిపి 11 పాయింట్ సంథింగ్. సో అదే టైంలో మన యొక్క జీడిపి ఓన్లీ 4.5%. సో మరి ఆ డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గమనించాలి. మనం కొన్న అన్ని వస్తువులు కూడా మన దేశ జీడిపిలో యాడ్ అవ్వవు. ఎందుకని అవ్వవు అంటే దానికి ఒక లెక్క ఉంది. ఏంటి అంటే సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన ఇండియా అనే కంట్రీలో మనం అన్ని వస్తువులను కూడా మనం ప్రొడక్షన్ చేయట్లేదు. కొన్ని వస్తువులు ఏంటంటే మనం మిగతా కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని అవి మన మార్కెట్లోకి అమ్మడం అనేది జరుగుతూ ఉంది. మీరు ఎగ్జాంపుల్ బ్రాండెడ్ ఐటమ్స్ ఏమన్నా తీసుకోండి, మన బ్రాండెడ్ షర్ట్స్ కానీ, బ్రాండెడ్ చెప్పల్స్ కానీ, లేదా బ్రాండెడ్ టీవీస్ ఏవైనా కానీ, ఏ వస్తువు అయినా సరే మీరు తీసుకోండి బ్రాండెడ్ ఐటమ్. సో మన ఇండియాది కాకుండా మీకు ఆల్రెడీ తెలుసు వేరే కంపెనీస్ ఏమున్నాయా అనేది, వేరే మొబైల్ ఫోన్స్, ఎగ్జాంపుల్గా మొబైల్ ఫోన్స్ తీసుకోండి, ఎంఐ ఫోన్స్ లేదా మిగతా ఫోన్స్ ఏవైనా కానీ. సో అవన్నీ కూడా మనం ప్రొడక్ట్ చేసినవే కావు, అంటే మన ఇండియా ప్రొడక్ట్ చేసింది కాదు, మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. సో అక్కడ మార్కెటింగ్ చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళ వస్తువులు కొంటామో
ఆ వస్తువుల యొక్క విలువ అనేది వాళ్ళ దేశ జీడిపిలో యాడ్ అవుతుంది. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. సో అందుకని మనకి రీసెంట్గా కూడా మన ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పింది అదే, ఇక నుంచి కూడా మనం స్వదేశీ వస్తువులనే కొందాము, స్వదేశీ వస్తువులనే వాడదాము అని చెప్పడానికి మెయిన్ రీజన్ కూడా అంతే. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి. మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే మన వస్తువులు మనం కొంటేనే అది మన దేశ జీడిపిలో యాడ్ అవుతుంది. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి, మరి మనం కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, మన వస్తువులు ఎవరు కొనడం లేదా అంటే కొనడం లేదు కాబట్టే మనది నెగిటివ్లో ఉంది ఇంపోర్ట్స్లో. అంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తే వేరే దేశాలకి మన స్టాటిస్టిక్స్ చూసుకుంటే అది నెగిటివ్లో ఉంటుంది. సో నెగిటివ్లో ఉండడానికి కారణం ఏంటంటే మనం ఎక్కువగా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ని, అంటే వేరే కంట్రీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన వస్తువులే మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాం. ఇక దీనికి రకరకాల రీజన్స్ ఉంటాయి. మనం అలాంటప్పుడు మనమే ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, మనమే ఉత్పత్తి చేయొచ్చు కదా, వాళ్ళ మీద ఆధారపడడం దేనికి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. దానికి రకరకాల అనాలిసిస్లు ఉంటాయి. గవర్నమెంట్ పాలసీస్ కానీ లేకపోతే మిగతా రకాల ఫ్యాక్టర్స్ కానీ చాలా రకాలుగా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా అవి ఇప్పుడు మనకి మన మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో అందుకని ఎప్పుడైతే మనం బ్రాండెడ్ ఐటమ్స్ కొంటామో అవి ఆ దేశ జీడిపిలో యాడ్ అవుతుంది. ఒక అమెరికన్ అనే కంట్రీ తీసుకున్నామంటే కనుక మీరు అమెరికన్ వస్తువులు ఇక్కడ ఏమి కొన్నా కూడా, మన ఇండియాలో కొన్నా కూడా అది అమెరికా జీడిపిలో యాడ్ అవుతుంది, కానీ మన గవర్నమెంట్కి వెళ్ళేది ఏమి ఉండదు, చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే వెళ్తుంది. అందుకని ఈవెన్ మనం చాలా రకాల వస్తువులు కొంటా ఉన్నా కూడా మన జీడిపి అనేది తక్కువ రేట్లో ఉండడానికి మెయిన్ రీజన్ అదే. రైట్. సో ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, మరి జీడిపిలో అన్ని వస్తువులను కలిపేయచ్చా? జీడిపిలో ఏ వస్తువులు కలపకూడదు, ఏ వస్తువులు కలపచ్చు. సో ఇక్కడ ఒక పాయింట్ చూడండి. సో జీడిపిలో ఇంటర్మీడియట్ వస్తువును లెక్కించకూడదు. ఓన్లీ ఫైనల్ ప్రొడక్షన్ మాత్రమే, ఫైనల్ అవుట్పుట్ మాత్రమే మనం తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్, సపోజ్ మీరు కారే తీసుకోండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. కారులో మనం వాడే టైరు, సీటు వంటివి ఉంటాయి జనరల్గా. సో కారు, సీట్ అనేవి మనం ఇండివిజువల్గా వాడడానికి లేదు. అంటే మీరు సపరేట్గా తీసుకొని కారు ఒకదానికి, సీట్ ఒకదానికి ఉపయోగించడానికి ఏమీ లేదు. కానీ దాన్ని బేస్ చేసుకొని ఒక ఫైనల్ ప్రోడక్ట్ కింద కారుని తయారు చేస్తే అప్పుడు మీరు కారును కొంటారు. అంతేగాని సపరేట్గా కార్ని, సపరేట్గా గేర్ రాడ్ని, ఆ సపరేట్గా ఇంకో దాన్ని మనం ఎక్కడా వాడం. అలాంటి వాటిని ఇంటర్మీడియట్ వస్తువులు అంటారు. అంటే వాటి వల్ల మనకు ఉపయోగం ఉండదు. వాటిని ఉపయోగించి ఒక ఫైనల్ ప్రోడక్ట్ కింద తీసుకువస్తే అప్పుడు మనకి అది ఉపయోగపడుతుంది. దాన్ని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మన కాఫీ పౌడర్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కాఫీ పౌడర్. సో కాఫీ పౌడర్ తోటి మనం కాఫీని తయారు చేసుకుంటాం. సో కాఫీని మనం యూజ్ చేస్తున్నాం, ఫైనల్గా మనం కాఫీని తీసుకుంటున్నాం. సో దాన్ని జీడిపిలో క్యాలిక్యులేట్ చేయొచ్చు, దట్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్. కానీ కాఫీ పొడిని మీరు డైరెక్ట్గా తీసుకోలేరు. మన కాఫీ పొడిని మనం డైరెక్ట్గా ఏమైనా తింటామా? తినం కదా. సో సేమ్ ప్రాసెస్. సో ఇంటర్మీడియట్ వస్తువులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని మనం జీడిపిలో కన్సిడర్ చేయము. ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే అల్టిమేట్గా మనకు ఉపయోగపడే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం జీడిపిలోకి కన్సిడర్ చేస్తాము. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో అందుకనే మనకి జీడిపిలో రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయడానికి. మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. రైట్. సో అసలు ఈ జీడిపి అనేది ఎవరు క్యాలిక్యులేట్ చేశారు? ఫస్ట్ దానికి ఏమైనా ఫార్ములా బేస్డ్, ఎందుకంటే మనకి ఇంత పర్సంటేజ్ వస్తుంది అంటే ఒక ఫార్ములా బేస్ మీద వెళ్తున్నాం. సో అసలు ఫార్ములా ఏంటి, అది ఎవరు కనుక్కున్నారంటే సైమన్ కొజ్నెట్ అనే సైంటిస్ట్. 1934లో, నాట్ సైంటిస్ట్ అనకూడదు, ఫార్ములా బేస్ అతను ముందు కనుక్కున్నాడు 1934లో. 1934లో ఎవరైతే కనుక్కున్నారో దాన్నే మనం ఇప్పటికీ స్టిల్ ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా అతను ప్రపోజ్ చేసిన ఫార్ములాస్నే యూజ్ చేస్తున్నాయి. అతను ప్రపోజ్ చేసిన ఫార్ములాస్నే మనం కూడా స్టిల్ యూజ్ చేస్తూ ఉన్నాం. సో అతను ఏం ప్రపోజ్ చేశాడు ఫార్ములా అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి రకరకాల మెథడ్స్ ఉంటాయి, చాలా రకాల మెథడ్స్ ఉంటాయి. సో అందులో మనం ఏదో ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సపోజ్ లెటెస్ట్ కన్సిడర్, మన ఎగ్జాంపుల్ కోసం నామినల్ జీడిపి అనేది తీసుకున్నాను. సో నామినల్ జీడిపి తీసుకోవాలంటే హియర్ ఇట్ ఈస్ అ ఫార్ములా ఏంటంటే C+I+G+X-M. సో సింపుల్, ఇంత ఫార్ములాలో పెద్ద విషయం ఏమీ లేదు. సో సి అంటే కన్జంప్షన్. సో కన్జంప్షన్ అంటే ఏంటి? సింపుల్గా మనం తీసుకునేవి అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. సపోజ్ మీరు ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, మీరు షాప్కి వెళ్ళినప్పుడు మీరు పెట్టుబడి అంటే కొంటున్నారు, ఏదైనా ఒక చాక్లెట్ కానీ, ఒక పెన్ను కానీ, లేక ఇంకోటి కానీ తీసుకుంటున్నారు అంటే మనం కొంటున్నాం. సో అక్కడ అది కన్జంప్షన్ కింద లెక్క వస్తుంది. నెక్స్ట్ ఐ అంటే ఇన్వెస్ట్మెంట్.
సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? మనం పెట్టే పెట్టుబడి దేని మీదైనా పెట్టొచ్చు. బంగారం మీద పెట్టవచ్చు, ఇంటి మీద పెట్టవచ్చు, లేదా ఇక వేరే వాటి మీద ఏదైనా సరే పెట్టింది ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ జీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే సింపుల్గా ప్రభుత్వం మన మీద పెట్టే ఖర్చు, సంక్షేమ పథకాలకు కానీ, రోడ్లకు కానీ, లేకపోతే ఇంకా వేరే హాస్పిటల్స్ కట్టించడం కానీ, ఇంకా వేరే రకాలుగా ఏదైనా సరే, వేరే రకాల ఖర్చులు ఏదైనా సరే గవర్నమెంట్ మన మీద ఏదైతే పెడుతుందో అవన్నీ కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కిందకే వస్తాయి. సో హియర్ ఎక్స్-ఏ మీన్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, అంటే మనం ఇతర దేశాల నుంచి తీసుకునేవి, అలాగే మనం ఇతర దేశాలకి ఎగుమతి చేసేవి కూడా. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే అల్టిమేట్గా వచ్చే రిజల్టే మన జీడిపి. రైట్, ఓకే. నెక్స్ట్, సో ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఒక చార్ట్లో చూడండి. నెట్ ఎక్స్పోర్ట్స్ అని, పర్సనల్ కన్జంప్షన్ అని, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ స్పెండింగ్ ఉంది. సో ఇందులో ఎప్పుడైతే నెట్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఉంది ఇక్కడ, సో నెట్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఉంది అంటే కనుక మన జీడిపి బాగా తక్కువగా ఉంది అని మీనింగ్. ఏ కంట్రీ జీడిపి అయినా బాగా తక్కువగా ఉందని దాని మీనింగ్. ఓకే, మరి జీడిపి పడిపోయింది అని చెప్తూ ఉంటారు కదా. మరి జీడిపి పడిపోవడం అంటే ఏంటి? అది ఎందుకు పడిపోతుంది? సో ఎందుకు పడిపోతుంది అంటే చాలా సింపుల్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనం ఏంటి చాలా వరకు చేస్తున్నది ఏంటి అంటే ఇతర దేశాల నుంచి ఏవైతే బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయో అవి మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని వాటిని మనం కొంటున్నాం, కాబట్టి మనకి యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అని చెప్పాను. ఇక్కడ కూడా అదే ఎగ్జాంపుల్. జీడిపి పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రొడక్షన్ లేకపోవడం. దట్ ఈస్ ద మెయిన్ ఎగ్జాంపుల్. ప్రొడక్షన్ లేకపోవడం ఏంటి? ఓకే, ప్రొడక్షన్ లేకపోవడం అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే కొనుగోలు శక్తి ఉంటేనే జనాలకి, అంటే మనం కొనుగోలు శక్తి ఉంటేనే ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రొడక్షన్ అనేది జరిగితేనే వస్తువులు అనేవి బయటకు వస్తేనే మనం కొనగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం వస్తువులు కొనలేకపోతూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కూడా, కంపెనీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి. ఒక ఇండస్ట్రీలో సపోజ్ ఎగ్జాంపుల్గా నంబర్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు. ఆ నంబర్ ఆఫ్ వర్కర్స్ అనేది మనం తగ్గించామనుకోండి, నంబర్ ఆఫ్ వర్కర్స్ని తగ్గించేశాడు ఒక కంపెనీలో. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ వర్కర్స్ని తగ్గించారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎవరైతే తీసివేయబడ్డ ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయీస్కి వాళ్ళ దగ్గర మనీ ఉండదు ఏ వస్తువైనా కొనుక్కోవడానికి. వస్తువులు కొనడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు. సో ఎప్పుడైతే మనకు కొనుగోలు శక్తి తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా కంపెనీ కూడా ఏం చేస్తుందంటే ప్రొడక్ట్స్ని రిలీజ్ చేసినా కానీ మార్కెట్లోకి దాన్ని కొనే శక్తి కూడా ఎవరికి ఉండదు. ఎప్పుడైతే కొనుగోలు శక్తి ఉండదో ప్రొడక్షన్ అనేది తగ్గించేస్తూ ఉంటుంది కంపెనీ. సో ఆటోమేటిక్గా ఇది ఒక లూప్, అంటే ఒక్క ఫ్యాక్టర్ మీద ఇంపాక్ట్ అయితే కనుక అదొక లూప్ లాగా తిరుగుతూ మొత్తం దేశం మీదే అది ఇంపాక్ట్ చేసే ప్రభావం ఉంటుంది. సో అందుకని మనకి రీసెంట్గా కూడా మనకి కరోనా ఎఫెక్ట్ వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్కి కొన్ని వెసులుబాట్లు కల్పించడం జరిగింది. అలాగే ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి కూడా ఎక్కువగా మేము రుణాలు ఇస్తూ ఉంటాం, లేదా రుణాలని మీరు పోస్ట్ పోన్ చేసుకోండి కొన్ని నెలల వరకు అని కూడా, లేదా గవర్నమెంటే భరిస్తుంది అని చెప్పడానికి గల మెయిన్ రీజన్ ఇదే. సో అల్టిమేట్గా మనం చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే మన దేశంలో తయారైన వస్తువులను మనం కొంటేనే అది మన జీడిపిలోకి యాడ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇతర దేశాల ప్రొడక్ట్స్ని కొంటూ ఉన్నారో అది వాళ్ళ జీడిపిలోకి యాడ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన దేశం యొక్క జీడిపి అనేది పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే, అలాగే ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుంటారు. సో ఒకటిది అగ్రికల్చర్ని, రెండోది ఇండస్ట్రీస్ని, మూడోది సర్వీస్ని. ఈ మూడింటిని బేస్ చేసుకునే మన జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మరి జీడిపి పెరిగిందా తగ్గిందా లేకపోతే ఎలాగా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే జీడిపి పెరిగిందా తగ్గిందా అంటే మనం ఏం చేస్తుంటే ఒక బేస్ ఇయర్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఈచ్ కంట్రీ కూడా కొన్ని కంట్రీస్ ఒక ఇయర్ పెట్టుకుంటుంది, కొన్ని కంట్రీస్ మంత్లీ అంటే క్వార్టర్లీ పెట్టుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే గనక ఒక కంట్రీలో 4 కన్సిక్యూటివ్ ఇయర్స్లో నెగటివ్ కనుక రిపోర్ట్ చేస్తే మనం అప్పుడు ఆ కంట్రీ రెసిషన్ని ఫేస్ చేస్తుంది అంటారు. నెగటివ్ గ్రోత్లో ఉంది అంటే కనుక అప్పుడు మనం ఆ కంట్రీని రెసిషన్లో ఉంది, మాంద్యాన్ని ఎదుర్కొంటుంది అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో మనం జనరల్గా కూడా ఎవ్రీ క్వార్టర్స్కి రిలీజ్ చేస్తూ ఉంటాం. ప్రతి క్వార్టర్కి కూడా మన ఇండియా అనేది జీడిపిని రిపోర్ట్ చేస్తూ ఉంటుంది.
అందుకని మన బడ్జెట్లో కూడా బడ్జెట్ చెప్పేటప్పుడు కూడా ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు. మన జీడిపి అనేది రాబోయే కాలంలో ఇంత ఉంటుంది, మా టార్గెట్ ఇక్కడ వరకు రీచ్ అవ్వాలి అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ జీడిపి పడిపోతే ఉంటే కనుక అప్పుడు దానికి సంబంధించిన ప్యాకేజెస్ని ప్రకటిస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రజలకి కానీ ఇండస్ట్రీస్కి కానీ వెసులుబాటు కల్పించే విధంగా కొన్ని ప్యాకేజెస్ని ప్రకటించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కామన్గా జీడిపి అంటే ఏంటి, అలాగే జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అది మన మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ మోర్ ఓవర్ జీడిపి కనుక తగ్గితే ఎక్కువగా ఇబ్బంది పడేది పేద ప్రజలు, సామాన్యులే. వాళ్ళ మీదే అది ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇది మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.